2016 తర్వాతనే బ్యారేజ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ నిజంగా ఇష్యూ ఏంటంటే ఎల్లంపల్లి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇరిగేషన్ వాటర్. ఎల్లంపల్లి మీద ఎన్టీపీసీ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఆధారపడ్డది, ఎల్లంపల్లి మీద హైదరాబాద్ మంచినీళ్ళు ఆధారపడ్డాయి, ఎల్లంపల్లి మీద రామగుండం మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాలు మంచిర్యాల, అటు మంచిర్యాల జిల్లా, ఇటు రామగుండం పెద్దపల్లి జిల్లా డ్రింకింగ్ వాటర్ దాని మీద ఆధారపడ్డది. అండ్ అట్లా ఎల్లంపల్లి మీద అనేక జిల్లాలకు కూడా నీళ్లు వెళ్తాయి. ఇవాళ ఎల్లంపల్లిలో ఉన్న వాటరు హార్డ్లీ 7-8 టీఎంసీ ఉంది. డెడ్ స్టోరేజ్ 3 పోతే 4-5 ఉంటాయి. ఈ 4-5 టీఎంసీలతో ఏం చేస్తావు? రేపు కరువు వస్తే, ఎలినినో వచ్చింది రేపు కరువు వస్తుంది అని అంటున్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒక సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆగొద్దు అంటే సంవత్సరానికి 5 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీళ్లకు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీలు కావాలి. లోకల్ డ్రింకింగ్ వాటర్కు 2 నుంచి 3 టీఎంసీలు కావాలి. ఇప్పుడు అటు ఉన్నాయి డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 కూడా లేవు. నువ్వు పందాలకు పోయి పంటింపులకు పోతే రేపు కరెంటు ఉత్పత్తి కూడా ఆగిపోయి రాష్ట్రం అంధాకారమయ్యే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. చీకటిమయమయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్ నగరం త్రాగునీరు లేక ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. హౌ డు యూ అడ్రస్ దిస్ ఇష్యూ? పాప నిన్న ఒక జర్నలిస్ట్ అదే అడిగిండు, మరి కరువు వస్తుంది కదా, ఎలినినో వస్తుంది, ఎట్లా నువ్వు అడ్రస్ చేస్తావు అంటే, సమస్యను ఎట్లా తీరుస్తావు అంటే, వాళ్ళను కోసి రక్తం జిమ్ముతే పంటలు పండుతాయి అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఒక జర్నలిస్టు ఈ కరువు పరిస్థితుల్లో ఈ కరువును నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు, వాట్ ఈజ్ యువర్ స్ట్రాటజీ అని ఒక జర్నలిస్ట్ అడిగితే వాళ్ళను కోసి రక్తం జిమ్ముతా అంటాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? సమస్యను అర్థం చేసుకుంటలేవు నువ్వు. రేపు ఎన్టీపీసీకి 5 టీఎంసీలు కావాలి, సింగరేణి పవర్ ప్లాంట్కి 5 టీఎంసీలు కావాలి, హైదరాబాద్ మంచినీళ్ళకి 10 టీఎంసీలు కావాలి, రామగుండం మంచిర్యాల్ ఆయా జిల్లాలకు త్రాగునీటికి 3 టీఎంసీలు కావాలి. అక్కడ ఉన్నాయా 4-5 లేవు. ఇప్పుడు మనం నీళ్లు ఎత్తి తెచ్చుకొని సమస్యను పరిష్కారం చేసుకునే దిశగా ఆలోచిస్తావా? రాజకీయాలకు పోయి పందాలకు పట్టింపులకు పోయి సమస్యను జటిలం చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తావా? హిట్లర్కు నీకున్న తేడా ఏంది? హిట్లర్ అదే కదా చేసింది, పిచ్చి పనులు.